कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. శ్రీమన్నారాయణీయము 11వ దశకము. హిరణ్యకశిప హిరణ్యాక్షులు. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాసనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ. ఓ భగవంతుడా, ఈ విధముగా సృష్టిక్రమము ఇట్లు వర్ధిల్లుచూ ఉండగా ఒకసారి దివ్యమునులు సనకాదులు నిన్ను దర్శించుటకు వైకుంఠ లోకమునకు వచ్చి ద్వారమున నిలిచిరి. మనోజ్ఞనైశ్రేయసకాననాద్యై అనేకవాపీ మణిమందిరైశ్చ అనూపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీత్యకక్ష్యాః. మనోజ్ఞమై సర్వఋతు శోభతో కూడి కైవల్య ఆనందము మూర్తీభవించెనో అన్నట్లు ఉన్న పుష్ప ఉద్యాన వాపి మణిసౌధ సుందరములైన వాకిండ్ల నిన్నింటినో నిరభ్యంతరముగా దాటి వివిధములగు పూల పొదరిండ్లచే నందమగు నీ మందిరపు వాకిలిని చేరిరి. భవద్దిదృక్షూన్ భవనం వివుక్షూన్ ద్వాస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. ఓ స్వామి, ప్రత్యక్షముగా నిన్ను చూచుటకు ఎంతో కుతూహలముతో వేగిరపడుచూ ఉన్న ఆ సనక సనందనాదులను జయ విజయులు అన్న ద్వారపాలకులు లోనికి పోనీయక ఆపిరి. దానివలన వారికి చాలా కోపం వచ్చినది. ఇది అంతయు నీ ప్రేరణ వలననే జరిగినది. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. అప్పుడు వారు రాజస తామస వికారములకు తావులేని ఈ వైకుంఠలోకమున మీ చర్య అనుచితమైనది కావున మీరిచట ఉండతగరు, రాక్షస జన్మను పొందుడు అని శపించిరి. శాపమునకు గురి అయిన ఆ జయ విజయులు పశ్చాత్తాపముతో వారి పాదముల మీద పడి ఉత్తర జన్మములందు నీ స్మరణము కలిగి ఉండుగాక అని ప్రార్థించిరి. తదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పిత చారుబాహు ఆనందయం స్తాన్ అభిరామమూర్త్యా. ఓ పద్మముల వంటి కన్నులు కలవాడా, నీవది తెలుసుకొని లక్ష్మీదేవితో గూడి వెలుపలికి వచ్చి నీ మనోహరమైన చతుర్భుజ రూపముతో గరుడుని మూపున చేయిని ఆనించి వయ్యారముగా నిలచి నీ దివ్యమంగళ రూపముచే వారిని ఆనందపరిచితివి. ప్రసాద్య గీర్భిస్త్వతో మునీంద్రాన్ అనన్యనాథ వధ పార్షదౌ తౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాముపేత నిత్యాత్త కృపం న్యగాదీ. శిరస్సులు వంచి నమస్కరించుతూ నీవు ప్రసాదించిన వేదవాక్కులతో నిన్ను నుతించు ఆ మునులను మధుర భాషణములచే ఆనందపరిచి నీవు తప్ప మరి దిక్కులేని నీ ద్వారపాలకులకు జైవిజయులను చూచి జాలిగొని స్వాంతమును పొందింపదలచి 3 జన్మములు నా ఎడ పగచే నిరంతర సమాధిని పొంది నా చెంతకు రండు అని పలికితివి. త్వదీయ భృత్యావధ కాశ్యపాత్తౌ సురారి వీరా ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమా వివాన్యౌ. ఓ ప్రభు, నీ సేవకులైన వారిరువురు కాశ్యపునికి దితియందు రాక్షస వీరులై జన్మించిరి. సంధ్యాకాలమునందు సంగమించుటచే జన్మించుట వలన క్రూరచేష్టులై ఆ కవలలు లోకముల పాలిటికి యములే అయిరి. హిరణ్యపూర్వ కశిపు కిలైక
పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనంధౌ. వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు, తర్వాతివాడు హిరణ్యాక్షుడు. నీవే దిక్కై ఉన్న ఎల్ల లోకములను తమ అసుర జన్మవాసన చేవారు కన్ను మిన్నుగానక రోషముతో జగత్తునంతయు అనేక విధములుగా బాధించసాగిరి. తయోర్హిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరి భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్జ చచార గర్వాత్ వినదన్ గదావాన్. వారిలో హిరణ్యాక్షుడనుడు మహాసురుడు యుద్ధమునకై ముల్లోకములు తిరిగి తనకు సరిపోయిన శత్రువు కనిపింపక గొప్ప మదగర్వముతో నీ ప్రియురాలు అయిన భూదేవిని జలమున ముంచి తన కర్ణాభరణమును వనరించుకొని ఆ నీటిలో తానును భుజముపై గదనుంచుకొని గర్వముతో వికటాట్టహాసము చేయుచూ తిరిగెను. తతో జలేసాత్ సదృశం భవంతం నిశమ్య భభ్రామగవేషయం స్వాం భక్త్యైక దృశ్య సకృపానిధిస్త్వం నిరుందిరోగాన్ మరుదాలయేష. ఆ తర్వాత ఆ హిరణ్యాక్షుడు ప్రళయకాల జలముల యందు యథేచ్ఛగా క్రీడించుతూ వరుణుని యుద్ధమునకు రమ్మనగా అతడు భీతిల్లి నీకు సరి అయిన శత్రువు నారాయణుడే అని చెప్పగా నీ కొరకు వెతుకుచుండెను. భక్తులకు మాత్రమే దర్శనముసుగు ఓ కృపానిధి, ఓ మరుత్పురాధీశ, నా రోగములను బాపుము. నమో భగవతే వాసుదేవాయ. నారాయణీయము 11వ దశకము సమాప్తము.